గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు, క్యాంప్ ఆఫీసులో కూటమి నేతల సందడి. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత, తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు, శుభాకాంక్షల వెలువ. ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ఎంపిక, రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ నేత. పర్యాటక స్థలంలో పర్యాటక కేంద్రాలు నిర్మిస్తే తప్ప, ట్విట్టర్ వేదికగా కూటమి నేతలపై రోజా ఫైర్. బీహార్లో నలంద వర్సిటీ ప్రారంభం, ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం. పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మనం ఏం చేస్తాం లేవదా? ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోద్ది. నీకు ఇంకా విషయం తెలియదు. లోడ్ బండి అందుకే లేవట్లా, మొత్తం ఖాళీ అయినట్టే లేచేది. ఇది 30 సెట్ 35. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి పామాయిల్ తీసుకువెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో ట్యాంకర్ను పక్కకు తొలగించారు. ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోద్ది. నీకు ఇంకా విషయం తెలియదు. లోడ్ బండి అందుకే లేవట్లా, మొత్తం ఖాళీ అయినట్టే లేచేది. ఇది 30 సెట్ 35. దాంట్లో మ్యాక్సిమం లోక్సభ స్పీకర్ సీటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో లోక్సభ అధ్యక్ష పదవిపై రాజకీయం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు ఈసారి స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి. ఒకవేళ అలా ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సాంప్రదాయానికి తెరపడుతుందా అన్న చర్చ ఊపందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఢిల్లీలోని రాజ్నాథ్ నివాసంలో భేటీ అయ్యారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రధాని మోదీ అందుబాటులో లేనప్పటికీ కిరణ్ రిజిజు, జయశంకర్, ధర్మేంద్ర,
చిరాగ్తో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎన్డీఏ పక్షాలతో పాటు విపక్షాల్లోనూ ఏకాభిప్రాయం సాధించేలా ఎలా కసరత్తు సాగించాలనే దానిపై మంత్రులు చర్చించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కావాలంటున్న విపక్ష కూటమి డిమాండ్ను ప్రధాని మోదీకే వదిలేశారు. ఇక లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది ఎన్డీఏ. విపక్షాలను ఒకతాటిపైకి తెచ్చి తాము అనుకున్న వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న టీడీపీ, జేడీయూ పార్టీలు స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో కూడా కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వంటి శాఖలన్నీ బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. దీంతో స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇవ్వాలని టీడీపీ, జేడీయూ కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఇండియా కూటమి బలంగా ఉండటం, సభ వ్యవహారాలు నడపడం కీలకంగా మారడంతో స్పీకర్ పదవిని బీజేపీకి చెందిన వ్యక్తికే ఇవ్వాలని కాషాయ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. స్పీకర్ పదవిలో దగ్గుబాటి పురంధేశ్వరి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ భర్తుహరి మహతాబ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండగా ఓం బిర్లానే మరోసారి లోక్సభ స్పీకర్గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటిసారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి సభలోని సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికుండిల్ సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 8 సార్లు లోక్సభ సభ్యునిగా ఎన్నికైన సురేష్ పార్లమెంటరీ అనుభవం పరంగా అత్యంత సీనియర్ కావడం కలిసి వచ్చే అంశం. మొత్తంగా ఎన్నికల్లో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో తగ్గేదే లేదంటోంది. లేదంటే స్పీకర్ ఎన్నిక జరగాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కీలక నేతలు సైతం స్పీకర్ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రధాని నిర్ణయం తీసుకోవాలని మోదీ వైపే చూస్తున్నారు. ప్రొటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈరోజు సాయంత్రం ఎన్డీఏ దాని మిత్రపక్ష పార్టీల కేంద్ర మంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ప్రధాని మోదీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారు. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
విభజన అంశంలోని 9, 10 షెడ్యూల్కు సంబంధించిన ఆస్తులపై చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై కూడా చర్చించే అవకాశం ఉంది. పవర్ కమిషన్ల విచారణ కాలం పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. కేబినెట్ భేటీలో రైతు భరోసా, రైతు రుణమాఫీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. $422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద బలహీన వర్గాల వారు చదువుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, జూనియర్ కళాశాలల్లో ఉన్న 1654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. అయితే ఇవాల్టితో విద్యుత్ కమిషన్ ప్రత్యక్ష విచారణ ముగియనుండగా ఎంక్వైరీలో భాగంగా విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు, తిమ్మారెడ్డి కమిషన్ ముందుకు రానున్నారు. మరోపక్క ఇప్పటి వరకు హాజరైన వారి స్టేట్మెంట్లపై ఎల్లుండి సమీక్షించనుంది కమిషన్. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ టార్గెట్గా బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గత కేసీఆర్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక వీరి వ్యాఖ్యలను ఖండిస్తూ అంత్యధీటుగా గులాబీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదంటున్నారు. కేవలం రాజకీయ కక్షేనంటూ తిప్పికొడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ వివరణ ఇస్తూ రాసిన లేఖలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే తప్పు చేయనప్పుడు కమిషన్ ముందుకు కేసీఆర్ ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలా ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగడంతో డైలాగ్ వార్ మరింత ముదురుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలతో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది.
ఇక ఈ కమిషన్ దాదాపు 10 రోజుల పాటు ఎవరెవరైతే ఈ కొనుగోళ్లలో ఇన్వాల్వ్ అయినటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే అందరికీ నోటీసులు ఇచ్చారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు అని చెప్పి కూడా ఈ దాదాపుగా ఈ 10 రోజుల పాటు వాటి నుండి అభిప్రాయాల సేకరణ అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ముఖ్యంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఇటు బీజేపీ కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణ పారదర్శకంగా జరగడం లేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగినటువంటి కొనుగోళ్లన్నీ మేము సక్రమంగానే చేశామో కేవలం రాజకీయ కక్షలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కేసీఆర్ వివరణ ఇస్తూ రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తప్పు చేయనప్పుడు కమిషన్ ముందుకు ఎందుకు కేసీఆర్ రావడం లేదని చెప్పి ఇటు అధికార పార్టీ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు విద్యుత్ రంగ నిపుణులు అలాగే ఈ కొనుగోలు జరిగినప్పుడు ఎవరైతే వ్యతిరేకించినటువంటి వారు అందరు ఉన్నారో ఇప్పటికే కమిషన్ ముందుకి వచ్చి వారి వివరణ ఇవ్వడం జరిగింది. ఇక ఆనున్న అంటే ఏదైతే మీ రోజుల్లో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాళ్ళు రిప్లైస్ ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించి రిప్లైస్ రావడం జరిగింది. ఆ రిప్లైస్ పై కమిషన్ పూర్తి స్థాయిలో కూడా వాటి చదివి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయబోతోంది. ఇక ఏదైతే ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ఈ రిపోర్ట్ ను అందించాలని చెప్పి కూడా గడువు విధించింది. ఈ గడువు లోపు పూర్తయితేనేమో ఈ కమిషన్ రిపోర్ట్ గవర్నమెంట్ సమర్పిస్తుంది, లేదంటే కమిషన్ గడువు కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వేణు. విశాఖలో రుషికొండ కట్టడాల వివాదంపై మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని టీడీపీ శ్రేణులను ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని నిలదీశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లో తన ఛాంబర్లో అనిత బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాల మధ్య ఛార్జ్ తీసుకున్నారు. అనితకు ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు అభిమానులకు పవర్ స్టార్గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఉదయం 10:47 తన క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితుల ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు జనసేన, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెళ్ల మనోహర్ తదితరులు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుచ్చే చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని బుచ్చే చౌదరిని కోరారు పయ్యావుల కేశవ్. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బుచ్చే చౌదరితో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.